హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనం నెల్లూరు స్టైల్ పులిబొంగరాలు ఆర్ బోండాలు ఎలా చేయాలో నేర్చుకున్నాం. పదండి. ఈ బోండాలకు కావాల్సినవి ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నవి, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ ముందు నానబెట్టిన శనగపప్పు, దోస పిండి, ఇది కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. ఈ పిండిలో మొత్తం ఇవన్నీ వేసి కలిపేయడమే. చూడండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, శనగపప్పు, కొంచెం సాల్ట్ వేసి కలిపేయాలి. ఇలా ఉండాలి చూడండి బ్యాటర్. ఇంత తిక్కగా చూస్తున్నారు కదా, మీరు క్లిప్లో చూసిన విధంగా ఉండాలి బ్యాటర్. ఇప్పుడు ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని చిన్న చిన్న బోండాల్లాగా వేసుకోవాలి. దోస పిండి కొంచెం లూజ్గా ఉంది అనుకుంటే కొంచెం మైదా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు, టేస్ట్ మారిపోతుంది. ఒక 4 to 5 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మంచి రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచి రెడ్ కలర్ వచ్చాయి కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. రెడీ. వీటిని ఎర్రకారంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. అండ్ ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.